ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవిత కస్టడీ ఇవాళతో ముగియనుండగా కాసేపట్లో కవితను ఈడీ అధికారులు కోర్టులో హాజరుపరచనున్నారు. కేసు దర్యాప్తు పురోగతిని కోర్టుకు వివరించిన ఈడీ అధికారులు కవిత కస్టడీ పొడిగించాలని కోరే అవకాశం ఉంది. లిక్కర్ కేసులో కేజ్రీవాల్ ను కస్టడీలో తీసుకున్న ఈడీ కేజ్రీవాల్, కవిత ఇద్దరిని ఒకేసారి విచారించాలని భావిస్తోంది. ఇందుకోసం కవితను మరికొన్ని రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలని ఈడీ అధికారులు కోర్టును కోరనున్నారు. మరో 5 రోజుల నుంచి 7 రోజుల వరకు కస్టడీ పొడిగించాలని కోరే అవకాశం ఉంది. ఇక మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు. గోపి, ఎన్ని రోజుల పాటు కస్టడీ? మరో వారం రోజుల పాటు కేజ్రీవాల్ ను కవితను కలిపి విచారిస్తారంటున్నారు, అది ఎప్పుడు? ఢిల్లీ లిక్కర్ స్కామ్ దర్యాప్తు క్లైమాక్స్ కి చేరింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మనీ లాండరింగ్ కేసులో కీలకమైన వ్యక్తుల్ని అరెస్ట్ చేశారు. ఒకటి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, రెండోది కేజ్రీవాల్. సో ఈ ఇద్దరి అరెస్ట్ తో ఈ కేసు ఒక క్లైమాక్స్ కి వచ్చింది. మనీ లాండరింగ్ కేసుకు సంబంధించిన ట్రయల్ ప్రస్తుతం కొనసాగుతోంది. సో కవిత 6-7 రోజులుగా కస్టడీలో ఉన్నారు. ఈ రోజుతో కస్టడీ ముగుస్తుంది. మరి కాసేపట్లో మధ్యాహ్నం కవితను రౌజ్ అవెన్యూ కోర్టు సిబిఐ స్పెషల్ జడ్జ్ కావేరి బవేజా ముందు హాజరుపరచబోతున్నారు ఈడీ అధికారులు. వారం రోజుల కస్టడీలో కవిత ఎటువంటి సమాధానాలు ఇచ్చారు, కేసు దర్యాప్తుకి ఎంతవరకు సహకరించారు, అలాగే ఈ దర్యాప్తు పురోగతి ఎంతవరకు వచ్చిందన్న అంశాలకు సంబంధించి కోర్టుకు వివరించబోతున్నారు కావేరి బవేజా జడ్జికి. సో ప్రస్తుతం రౌజ్ అవెన్యూ కోర్టుకి కవితకు సంబంధించిన కుటుంబ సభ్యులు, బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా కవితను చూసేందుకు కోర్టుకు చేరుకుంటున్నారు. అయితే కోర్టు లోపల ప్రాంగణానికి రద్దీగా ఉండడం, పొలిటికల్ గా హై ప్రొఫైల్ నేతలున్న కేసులు కావడంతో కోర్టు కిక్కిరిసిపోతుంది. సో ఎవరిని కూడా లోపలికి అనుమతించట్లేదు. కేవలం జర్నలిస్టులు అలాగే న్యాయవాదులకు మాత్రమే లోపలికి అనుమతి ఉంది. సో ప్రస్తుతం మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో కవితను ఈ రౌజ్ అవెన్యూ కోర్టు ప్రాంగణానికి తీసుకొస్తారు. అలాగే కావేరి బవేజా స్పెషల్ జడ్జి ముందు హాజరుపరిచిన తర్వాత కేసు దర్యాప్తు పురోగతిని కోర్టుకు వివరిస్తారు. కవిత ఈ ఈడీ కస్టడీలో కవితను ఎటువంటి ప్రశ్నలు అడిగారు, అలాగే ప్రస్తుతం సోదాలు కూడా జరుగుతున్నాయి కాబట్టి సో ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కోసం కనిష్టంగా 3 రోజుల నుంచి గరిష్టంగా 7 రోజుల వరకు కవితను కస్టడీ కోరే అవకాశం ఉంది. కస్టోడియల్ ఇంట్రాగేషన్ పీరియడ్ 14 రోజులుగా ఉంటుంది. ఇప్పటికే తొలుత 10 రోజుల కస్టడీ కోరారు, కానీ 7 రోజులే కస్టడీకి అనుమతించడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఫర్దర్ గా ఆ కస్టడీని ఎక్స్టెండ్ చేయాలని చెప్పి కోరే అవకాశం ఉంది. ఎందుకంటే మొన్ననే కేజ్రీవాల్ ని అరెస్ట్ చేశారు, నిన్న కస్టడీలోకి తీసుకున్నారు. కాబట్టి సో కవితను కేజ్రీవాల్ ని కలిపి ప్రశ్నించాల్సి ఉంటుంది. ఈ కేసులో ఇద్దరు కూడా చాలా కీలకం. సౌత్ గ్రూప్ నుంచి లాబింగ్ కి సంబంధించి కవిత కీలక ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కవిత అలాగే సౌత్ గ్రూప్ వ్యక్తులు విజయనగర్ ద్వారా 100 కోట్ల ముడుపులు ఆమ్ ఆద్మీ పార్టీకి అందజేశారు. కేజ్రీవాలే ఈ 100 కోట్లు ఇవ్వాలని చెప్పి కవితను కోరారు అని చెప్పి ఇటు కీలక నిందితులు మాగుంట శ్రీనివాసులరెడ్డి కానీ, మాగుంట రాఘవ, శరత్చంద్రారెడ్డి, అలాగే ఈ డబ్బులు తరలించిన వారిలో ఉన్న గోరంట్ల బుచ్చిబాబు కానీ, అభిషేక్ బోయిన్పల్లి, ఇటువంటి నిందితులు ఇచ్చిన స్టేట్మెంట్స్ ఆధారంగానే ఇటు కేజ్రీవాల్ ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. సో ఇద్దరిని కలిపి ప్రశ్నించాల్సి ఉంది. నిజంగా ఏం జరిగింది అనేది తెలియాలంటే కనుక ఖచ్చితంగా క్లారిటీ రావాలంటే ఇద్దరిని కలిపి ప్రశ్నించాల్సి ఉంది. కాబట్టి ఈ రోజుతో కవిత కస్టడీ ముగిసిపోయింది కాబట్టి ఎక్స్టెండ్ చేసే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. గోపి, మరోవైపు కవితకు ట్రయల్ కోర్టులో బెయిల్ కు సంబంధించి విచారణ ఎప్పుడు? ట్రయల్ కోర్టులో బెయిల్ అప్లికేషన్ ఈ రోజు మూవ్ చేసే అవకాశం ఉంది. నిన్న సుప్రీంకోర్టుకు వెళ్లారు కవిత, కానీ అక్కడ ఎటువంటి ఊరట లభించలేదు. మీరు ఆర్థికంగా ఉన్న వాళ్ళు కావచ్చు, కానీ కోర్టు ప్రొసీజర్స్ ముఖ్యంగా ముందుగా కోర్టు ప్రొసీజర్ ఏదైతే ఉందో అది ఎవరైనా సరే పాటించాల్సిందే. సో ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. బెయిల్ అప్లికేషన్ నేరుగా సుప్రీంకోర్టులో ఫైల్ చేయడానికి ఉండదు. సో బెయిల్ కావాలంటే ఒక కేసులో అరెస్ట్ అయినప్పుడు ట్రయల్ కోర్టులో కేసు కొనసాగుతున్నప్పుడు ట్రయల్ కోర్టులోనే బెయిల్ అప్లికేషన్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ రోజు కవిత తరపు న్యాయవాదులు బెయిల్ అప్లికేషన్ మూవ్ చేసే అవకాశం ఉంటుంది. అలాగే బెయిల్ అప్లికేషన్ ని త్వరగా విచారించాలని చెప్పి నిన్న సుప్రీంకోర్టు డైరెక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి సో కవిత బెయిల్ అప్లికేషన్ పైన ఈడీకి నోటీసులు ఇచ్చే అవకాశం ఉంటుంది. త్వరితగతిన ఈ కేసుని తదుపరి ముఖ్యంగా బెయిల్ అప్లికేషన్ పైన ఎప్పుడు విచారణ చేపడతాం అనేది కూడా ఈ రోజు స్పష్టత ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ఈ కేసులో ముఖ్యంగా కవితను అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. చట్టవిరుద్ధంగా అరెస్ట్ జరిగింది. కవిత విచారణకు సహకరిస్తారు. అలాగే ఆమె పబ్లిక్ ఫిగర్, ఎక్కడికి పారిపోయే వ్యక్తి కూడా కాదు అని చెప్పి కూడా గత వాదనల సందర్భంగా కవిత తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. సో ఈ రోజు కూడా కవిత తరపున మోహిత్ రావు అలాగే విక్రమ్ చౌదరి వాదనలు వినిపించబోతున్నట్లుగా తెలుస్తోంది. జోహెబ్ హుస్సేన్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తరపున వాదనలు వినిపించడం జరుగుతుంది. కేసు దర్యాప్తు పురోగతిని ఈడీ అధికారులు కూడా, ఈడీ ఇన్వెస్టిగేషన్ అధికారులు కూడా మధ్యాహ్నం కోర్టుకు చేరుకుంటారు. సో వాళ్ళు కూడా ఈడీ న్యాయవాదులకి కేసు దర్యాప్తు కవిత ఎంతవరకు సహకరించిందన్న విషయాన్ని వెల్లడిస్తారు. సో ముఖ్యంగా ఇప్పటి వరకు ఏ విధంగా అయితే కొన్ని
వస్తువులు కనిపించడం జరిగిందో, కవితకు మెడిసిన్స్ కానీ అలాగే కుటుంబ సభ్యులు కలవడం కానీ అడ్వకేట్స్ కలవడం కానీ, సో అవన్నీ కూడా యథావిధిగా కొనసాగుతాయి. అలాగే కస్టడీకి సంబంధించి ఎన్ని రోజులు ఎక్స్టెండ్ చేయబోతున్నారు అనేది ఈ రోజు మధ్యాహ్నం వరకు స్పష్టత వస్తుంది. అది మినిమం 3 రోజుల మాక్సిమం 7 రోజుల అనేది ఈ రోజు స్పష్టత రాబోతుంది. అలాగే బెయిల్ అప్లికేషన్ పై ఎప్పుడు విచారణ జరగబోతుంది అనేది కూడా ఈ రోజు కోర్టు తెలిపే అవకాశం ఉంది. రైట్ గోపి, మరి కాసేపట్లో